43-50 ఆ దినములలో పౌలును అతని తోడువారు పెర్గా నుండి పిసిదియా అనే అంతియోక్యకు వెళ్ళారు. అక్కడ వారి యొక్క విశ్రాంతి ఉన్న ప్రార్థనా మందిరంలోకి పోయి కూర్చుంది. సమావేశం చేసిన తరువాత చాలా మంది యూదులు యోధా మతం స్వీకరించిన వారు పౌలును బరపాలను అనుసరించి అపోస్తలులు వారితో సంభాషించారు. దేవుని కృపకు జీవులని వారిని ప్రోత్సహించారు. మరుసటి దినమున విశ్రాంతి దినమున దాదాపు పట్టణంలోని ప్రతి వ్యక్తులు ప్రభువు వాక్కు వచ్చింది. ఆ జనసమూహమును చూసినప్పుడు యూదులకు అసూచి కన్నుకుంటారు. అందుచే వారు పౌలు మాటలకు విరుద్ధంగా మాట్లాడుచు ధిక్కరించారు. అయినను పౌలు బర్నబా మిక్కిలి ఎలుగెత్తి ఇట్లని దేవుడు వారు మొదట మీకు చెప్పబడవలసింది, కానీ మీరు దాన్ని తిరస్కరించి మమ్మల్ని నిత్యజీవనకు అయోగ్యం చేసుకుని మేము మమ్మల్ని విడిచి అన్ని ఎదురు వెళ్తున్నాము. ఏదైనా ప్రభు వారు ఆజ్ఞను ఇచ్చి ఉన్నారు. మీరు అన్యులకు వెలుగై ఇల్లుడకును ప్రపంచమంతటికి రక్షణ మార్గమునకును నేను మిమ్మల్ని నియమించి ఉన్నాను. అన్యులు ఇది ఎంతో సంతోషించింది. దేవుని వాక్కును ప్రశ్నించింది. నిత్య జీవనకు నిమిత్తులైన వారందరూ విశ్వాసులై ప్రభు వాక్కు ఆ ప్రదేశం అంతటా వ్యాపించుచుండెను. యూదులు గొప్ప వర్గము చెందిన భక్తులకు స్త్రీలను ఆ నగరంలోని ప్రభులందరూ వారిద్దరిపైకి కొడుకు. అందుచే వారు పౌరులకు దండపాలకు విరుద్ధంగా హింసాకాండం ప్రారంభించి వారిని ఆ ప్రాంతం నుండి తరిమివేసింది. అపోస్తలులు తమ కాలుని వారి నిరసనగా దులిపివేసి ఇంకోటి శిష్యులు సంతోషంతో పవిత్రాత్మతో నిండి ప్రభు వారు వారిని జీవజన్మ వద్దకు తీసుకొని పోవడం. 2వ పట్టణం దర్శన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం మరియు 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. తనంతరము నేను అటు చూడగా అట ఒక గొప్ప జనసమూహం ఉండేది. ఆ జనం సంఖ్య లెక్కకు మిట్టుగా ఉండేది. అందు అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిసి ఉండేది. వారు సింహాసనపు గొర్రెలకు ఎదురుగా నిలిచేది. వారు తెల్లని దుస్తులు వేసుకుని ఉండేది. చేతుల యందు ఖర్జూరపు మంటలను పట్టుకుని ఉండేది. అయ్యా, నీకే తెలియదు అని నేను అంటే భయంకర సింహాసనం సురక్షితంగా ఎదిరించిన వారి ఈ వ్యక్తులు గొర్రెపిల్ల రక్తంతో తమ వస్త్రములను రక్షణ చేసుకొని వారిని తెల్లగా చేసుకుని అందుచేతనే వారు
దేవుని సింహాసనం మీద నుంచి రాత్రి మొదలు ఆయన దేవాలయంలో సేవలు చేస్తూ సింహాసనంలో ఆయన తన సన్నిధానం చేయవారిని రక్షించారు. ఎండటికి మీ వారికి ఒక ఆకలి దర్శనం సూర్యుడు కానీ ఏ ఏడులు కానీ వారిని బయటపడదు. ఏదైనా సింహాసనమునకు మధ్య ఉన్న గొర్రెపిల్ల వారిని కాపాడేవారు వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవడం. దేవుడు వారి నేత్రములు అందరి భాష పిల్లలను కూర్చివేయను అని ఆ పెద్ద నాతో పలికాను. ఇది ప్రభుని యొక్క వాక్కు. పవిత్ర సువిశేషం వారి భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం నుండి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వారిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వారికి నిత్య జీవం ప్రసాదించను కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వారిని ఎవరు నా చేతి నుండి అపహరింపలేదు. వారిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వారిని నా తండ్రి చేతి నుండి ఎవరినూ అపహరింపలేదు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాను. ఇది ప్రభువుని సువిశేషమే. క్రీస్తునాథునియందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులు, ఈ దిగుబడి పూజలో ఇక్కడ కూర్చున్న వారిలో ఎంతమంది రోమన్ కథోలిక సంఘానికి చెందినటువంటి వ్యక్తులు చేరుతుంది? ప్రొటెస్టాంట్ సంఘానికి చెందినటువంటి బిడ్డలు, హైందవులు చేతులుతున్న హైందవులు ఉన్నారా? ముస్లిమ్స్. ఎందుకు అడిగానంటే డాక్టర్ జోసెఫ్ తంబి గారు అందరి వారు తంబి గారి యొక్క సమాధి చెంతకు రోమన్
మాత్రమే కాకుండా ప్రొటెస్టాంట్ సంఘానికి చెందినటువంటి విశ్వాసులు, హైందవ విశ్వాసులు, ముస్లిం విశ్వాసులు అందరూ కూడా ఈ పుణ్యాత్ముడి యొక్క సమాధి చెంతకు రావడం జరుగుతుంది. ఎందుకు మనుషులమైనటువంటి ఇతర తెగలకు చెందినటువంటి వ్యక్తులను, ఇతర కులాలకు చెందినటువంటి వ్యక్తులను, ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తులను ఎందుకు ఈ పుణ్యాత్ముడి చెంతకు చాలా మంది విశ్వాసులు రావడం జరుగుతుంది? ఎందుకు అంటే అతడిలో ఏదో ఒక శక్తి ఉన్నది, అతడిలో ఏదో ఒక అద్భుతం కనిపిస్తుంది. మనకు కనిపించేది తండ్రి గారి యొక్క సమాధి మాత్రం. ఆ సమాధి కింద ఏమి ఉన్నాయో కూడా మనకు తెలియదు. తండ్రి గారి యొక్క భౌతిక దేహం అలాగే ఉందా, లేక మొత్తం మట్టిలో కలిసిపోయి ఒక ఎముకలు మాత్రమే ఉన్నాయా? అవి మనకేమి కూడా తెలియదు. మనం తెలుసా? తెలుసా? ఎవ్వరికి కూడా తెలియదు. కానీ అది తండ్రి గారి యొక్క సమాధి అని, తండ్రి గారు అక్కడ సమాధి చేయబడ్డారని మనందరికీ కూడా మన పూర్వీకులు చెప్పడం ద్వారా అది తెలిసింది. అది మనం ఎందుకు సాక్ష్యము అంటే ఆ సమాధి మీద పడుకొని ప్రార్థన చేసినటువంటి ఏ పేరుకు చెందినటువంటి వ్యక్తులైనా, ఏ మతానికి చెందినటువంటి వ్యక్తులైనా కానీ అక్కడ పడుకొని తండ్రి గారి యొక్క సమాధిని తాకి ప్రార్థన చేయడం ద్వారా మేలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. చాలా మంది కుటుంబాల్లో శాంతి సమాధానాలతో వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒక తెలియని శక్తి ఆ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని తాకి మారు మనసు పొందే విధంగా చేస్తూ ఉంది. అందుకనే తండ్రి గారు ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వ్యక్తి. అతని యొక్క పుట్టుక విధానాన్ని చూస్తే ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఈ ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వ్యక్తి అందరి వాళ్ళు ఏ విధంగా అయ్యాడు? ఏ విధంగా అయ్యాడు అంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ప్రొటెస్టాంట్ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గరకు, హైందవ విశ్వాసుల దగ్గరకు, ముస్లిం విశ్వాసుల దగ్గరకు కూడా వెళ్ళి వారితో పాటు కూర్చొని సంభాషించి వారికి దేవుని యొక్క విలువలను, ఒక మంచి మానవత్వం కలిగినటువంటి విలువలను బోధించినటువంటి మహానుభావుడు. అందుకనే ఈ జోసెఫ్ తండ్రి గారి యొక్క పుణ్యక్షేత్రానికి, తండ్రి గారి యొక్క సమాధిని తాకడానికి ఎంతో మంది విశ్వాసులు అతని యొక్క ఫలాలను స్వీకరించడానికి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. దేవుని గురించి అయిపోయిన తర్వాత మీరు తిరిగి మీ గృహాలకు వెళుతూ ఉంటే ఒకసారి ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా గమనించండి. అక్కడికి వెళ్తే చాలా మంది హైందవులు కనిపిస్తూ ఉంటారు. ముస్లింలు చాలా తక్కువ వస్తూ ఉంటారు, చాలా తక్కువ. ప్రతిష్టాన సంఘానికి చెందినటువంటి విశ్వాసం వస్తూ ఉంటారు, ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి విశ్వాసం కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఏ మతమని, ఏ కులమని, ఏ ప్రకారం కాదు మనకు కావాల్సింది. ఒక మనుషులుగా, మనిషిని మనిషిగా గౌరవిస్తూ, మనిషిని మనిషిగా ప్రేమిస్తూ, మనిషిని మనిషిగా సమాన హక్కుతో చూసి జీవించినటువంటి బిడ్డలే క్రైస్తవ విశ్వాసం, హైందవ విశ్వాసం, ముస్లిం విశ్వాసం. ఒకరిని ఒకరిగా ప్రేమించినటువంటి వ్యక్తులే మనిషిని మనిషిగా గుర్తించి వారిని గౌరవించినప్పుడే మనము ఒక మనిషిగా అంగీకరించాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు చాలా మంది వ్యక్తులు ప్రభు చెంతకు వచ్చారు లేదా? ఓన్లీ ఏదో క్రీస్తు ప్రభువు నమ్మినటువంటి వ్యక్తులు మాత్రమే కదా, చాలా మంది వచ్చారు. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, వీరందరూ కూడా వచ్చారు. వీరు యూదా మతానికి చెందినటువంటి వ్యక్తులు, ధర్మశాస్త్రం తెలిసిన
మొదటి 3 కనిపించే అధ్యాయం. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రంలో తెలిసినటువంటి వ్యక్తులు, కంఠస్థం చేసినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఈ పరిశీలన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని మొత్తం కూడా చదివి దాన్ని వారి యొక్క అనుదిన జీవితంలో పాటించడానికి కృషి చేసే వ్యక్తులు అని నేను చెప్పను. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వ్యక్తులు వారు పాటించకుండా, ధర్మశాస్త్ర బోధకులు పాటించకుండా సామాన్యమైనటువంటి వ్యక్తుల మీద ఆ యొక్క నియమ నిబంధనలు వారిపై మోపుతూ మీరు తప్పకుండా ఇవి పాటించాలి అని చెప్పే విశ్వాసలే ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు. ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు చెప్పే ప్రతి ఒక్క బోధను క్షుణ్ణంగా శ్రద్ధతో విని ఆ ప్రభు బోధించినటువంటి బోధనలో ఏది తప్పుంది అని వెతికి పట్టుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులే ఈ పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు. సామాన్య ప్రజలు కూడా అక్కడికి వచ్చారు. ఇతర ప్రజలకు చెందినటువంటి వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. ఈరోజు చదివినటువంటి 2వ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాము. దర్శన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఆ జనసంఖ్య ఎక్కువ ఎక్కువగా ఉండడం, అది అందరూ అన్ని జాతుల వారు, అన్ని తెగల వారు, అన్ని వర్గముల వారు, అన్ని భాషల వారు కలిగి ఉండేది. అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు చెంతకు వచ్చి ప్రభు బోధించే బోధనలు విన్నటువంటి వ్యక్తులు. అంటే క్రీస్తు ప్రభు బోధించినటువంటి బోధనలో విన్నటువంటి వ్యక్తుల్లో చాలా మంది ఉన్నారు కదా. అందులో అందరికీ కూడా స్వస్థతలు జరగలేదు. అందరూ కూడా దేవుడు బోధించినటువంటి బోధన వినలేదు. కానీ కొంతమంది ఏమో క్రీస్తు ప్రభువును పట్టడానికి చూడడానికి వచ్చారు. మరికొంతమంది మిగతా వ్యక్తులు వెళ్తూ ఉన్నారని మనం కూడా అక్కడికి వెళ్తూ ఉంటాము. ఏ విధముగానైతే తండ్రి గారి యొక్క సమాధి చెందకు మా గ్రామం, మా ఇంటిలో మా తల్లిదండ్రులు వెళ్తూ ఉన్నారని చూసి ఇంకో వ్యక్తులు రావడం, ఇలా జరుగుతూ ఉంటారు. అదే విధంగా అదే కోరిక చెందినటువంటి వ్యక్తుల్లో కూడా యేసు ప్రభు చెంతకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా మరికొంతమంది ఉంటారు. మరికొంతమంది క్రీస్తు ప్రభువుని తన హృదయాంతరంగా ఉండి గట్టి విశ్వాసంతో ప్రభువుని పూజించి ఆరాధించే వ్యక్తులు కూడా అక్కడికి వచ్చారు. మనము ఏ కోపకు చెందినటువంటి వ్యక్తులు ఏదో ఈ పుణ్యక్షేత్రానికి మా ఇంటి పక్కన ఉన్నటువంటి కుటుంబం వెళ్ళింది అని, ఆ కుటుంబానికి మేలు జరిగిందని, ఆ మాకు కూడా జరుగుతుందేమో అనే అపనమ్మకంతో వచ్చాము. లేక క్రీస్తు ప్రభు చెంతకు నిండు విశ్వాసంతో వెళ్ళినటువంటి బిడ్డలు స్వస్థత పొందారు. మనం కూడా నిండు విశ్వాసంతో ఎవరు చెప్పడం ద్వారా కాకుండా నేను నా హృదయాంతరంగా ఉండి నా కుటుంబాన్ని తీసుకుని వచ్చి తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నా మొరను, నా కోరికను ప్రభువుకి సమర్పించడానికి వచ్చాను. లేదా ఈ పుణ్యక్షేత్రంలో ఏదైనా తప్పులు జరుగుతున్నాయని ఏదైతే చెప్పడానికి ఈ ప్రాంతానికి వచ్చాము అని ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పస్కా కాలం 4వ ఆదివారంలో ప్రవేశించాం. మంచి గొర్రెలు కాపాడి అతనికి కావలసినటువంటి లక్షణాల గురించి ఈరోజు చదివినటువంటి సువిశేషంలో మనం చదువుతూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి గొర్రెలు కాపాడి ఇక్కడ క్రైస్తవులు అంతా కూడా గొర్రెలు అని అర్థం కాదు. అర్థం చేసుకోండి, గొర్రెలు అని అర్థం కాదు. ఉదాహరణకి సామాన్యమైనటువంటి ప్రజలు ఎక్కువగా చదువుకున్నటువంటి విశ్వాసం ఉంటారు, అసలు చదువులో ఎక్కువగా ఉంటూ ఉంటారు. యేసు ప్రభు యొక్క విశ్వాసంతో జీవించే బిడ్డలు. అందుకనే ఈ సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా దేవుని యొక్క సువార్త గురించి, బైబిల్ గురించి చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి, అర్థం కావాలి అనే ఉద్దేశం
ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభు ఈ ఉపమానాల రీతిలో ఉపమానాలు కథల రూపంలో మనకు ఈ బైబిల్ వివరించడం జరుగుతుంది. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము టీచర్లు కావచ్చు, మన తాత అమ్మమ్మ నాన్నమ్మలు ఏం చేస్తారు, మనకు ఏదైనా ఒక మంచి చెప్పాలి అంటే కథలు చెప్తూ ఉంటాం. ఆ కథ చెప్పిన తర్వాత పిల్లలు శ్రద్ధగా వింటారు. కథ చెప్తూ ఉంటే చివరి కథ అయిపోయిన తర్వాత దీనిలో ఉన్నటువంటి నీతి ఏంటి అనే ఒక్కటే ఒక లైన్తోని బిడ్డలకు నేర్పిస్తారు. ఆ పిల్లలకు ఆ చివరి చెప్పినటువంటి నీతి అర్థం కాదు, కానీ ఆ కథ మాత్రం చాలా అర్థంగా అర్థమవుతుంది. ఆ బిడ్డలు ఎదిగిన తర్వాత ఈ కథ గుర్తుకొస్తుంది కదా, తర్వాత దానిలో ఉన్నటువంటి సారాంశాన్ని పిల్లలకు అర్థమవుతుంది. అదే రీతిలో క్రీస్తు ప్రభువు కూడా మనకు ఉపమానాల రీతిలో కథల రూపంలో దేవుని యొక్క సువార్తను బోధించడం మొదలుపెట్టారు. అదే రీతిలో ప్రజలమైనటువంటి మనకు అర్థం కావాలి అని ప్రభు చుట్టూ యోహాను సువార్త చదివితే ఎవరికి కూడా అర్థం కాదు. యోహాను ఆ సువార్త రాశాడు, అది హైలీ థియాలజికల్, అంటే గొప్ప వేదాంత శాస్త్రము, దైవ శాస్త్రంలో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను ఈ యోహాను సువార్తలో రాశాడు. ఈయనను మాకు బాగా చదివినటువంటి వ్యక్తులకు కూడా ఇది ఎక్కువగా అర్థం కాదు. కానీ మనము ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, ఈ ఉపమానాల రీతిలో దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు అంటే, క్రీస్తు ప్రభువు దేవుడు, అతనిలో దైవత్వం ఉంది, మానవత్వం ఉంది, అతను ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఒకే వ్యక్తిగా ఒకే స్వభావం కలిగి జీవించాడు. ఇవన్నీ కూడా చెప్పబడుతున్నాను. ఏంటి ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులు చెప్తున్నారు, మరి ఈ ముగ్గురు కూడా ఒకే వ్యక్తి అని చెప్తున్నారు. ఇలాంటి సంభాషణ చెప్తూ ఉంటే మనకు అర్థం కాదు. అందుకనే ఈ ఉపమానాల రీతిలో దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని స్వార్థికం మనకు తెలియపరిచారు. అదే నేను మంచి గొర్రెల కాపరి అంటే, ఒక గొర్రెల కాపరి ఆ గొర్రెలను ఏ విధంగా చూసుకుంటాడు, ఏ విధంగా అతను పలికి ప్రతి ఒక్క స్వరాన్ని ఆ గొర్రెలు వింటూ ఉంటారు. అదే మనం గొర్రెలు తోడుకు వెళ్తూ ఉంటే మనం చెప్పిన మాట ఏమి కూడా వినం, కానీ అదే గొర్రెలు కాపరి ఒక స్వరంతో అవన్నీ కూడా తరచుకు చేరుతూ ఉంటారు. అంటే అవన్నీ కూడా ఆ కాపరికి విధేయతలు చూపించి ఉంటారు. ఇది ఉదాహరణ. ఇవన్నీ కూడా ఇలా చెప్తూ ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈ గొర్రెల కాపరి ఎవరు కాదు, క్రీస్తు ప్రభువు అంటారు. ఈ గొర్రెలు అంటే మానవ సమాజం. ఈ గొర్రెల కాపరి అనేటువంటి క్రీస్తు ప్రభువు మనల్ని రక్షించడానికి ప్రతినిత్యం కూడా ఆత్మీశాలను కృషి చేస్తూనే ఉంటాడు. ఈ గొర్రెల కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెలను కొండకు తీసుకొని వెళ్ళి దాని కోసం వాటిని రక్షిస్తూ ఉంటాడు, తోడల ద్వారా పుల్ల ద్వారా శక్తిని కూడా రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభువు కూడా తనను విశ్వసించే బిడ్డలను రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. కానీ నీవు నేను ఆ రక్షించబోయే క్రీస్తు ప్రభువుకి విధేయతను చూపిస్తామా? ఈ గొర్రెల కాపరి యొక్క స్వరాన్ని లేక అతని యొక్క మాట వినకపోతే, అతను చెప్పిన ప్రదేశంలో ఉండకుండా దూర ప్రాంతానికి వెళ్ళినట్లయితే ఏమి జరగబోతుంది? ఆ యొక్క తోడేలు వస్తాయి, వాటిని ఆ బాధ నుంచి కూడా ఈ కాపరి రక్షించదు, అవి చనిపోతాయి. అందుకనే ఈ యొక్క గొర్రెలు ఆ కాపరి యొక్క స్వరాన్ని విని అతనికి విధేయతను చూపించాలి. ఆధ్యాత్మికంగా మనం కూడా క్రీస్తు ప్రభు యొక్క మాటను ధిక్కరించకుండా, క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటకు విలువనిస్తూ ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే మనము దేవుడు ప్రత్యేకంగా మనం రక్షిస్తాడు, దీవిస్తాడు. దేవుడు అలాంటి దీవెనలు కావాలి అనే మనము తప్పి గారి యొక్క పుణ్యక్షేత్రానికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ
ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో గ్రామాల నుంచి ఈ సమాధి చెంతకు వచ్చాను. నేను మొదటి ప్రియులకు చనిపోయిన తర్వాత సమాధి వెళ్ళవలసింది. విశ్వాసాన్ని పరీక్షిస్తూ తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారానే మనకు మేలు జరుగుతుంది. ఏదో ఒక రోజు తండ్రి గారి యొక్క సమాధి చెంతకు వచ్చాము, మన జీవితాల్లో మన కుటుంబాల్లో మేలు జరగలేదు, అద్భుతం జరగలేదని అవిశ్వాసంలో మనం పడిపోతే క్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలో నీవు ఎదిగిన వ్యక్తిని ఏ విధంగా అంటారు. అవిశ్వాసంలో పడిపోకుండా విశ్వాసంలో ఎప్పుడైతే నీవు జీవిస్తావో, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు నీ కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నేను జరుగుతూ ఉంది. చాలా మంది విశ్వాసులు ఇక్కడికి వచ్చారు. నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఒక కుటుంబం ఒక కారులో వచ్చారు. వారు నేను లాస్ట్ టైం ఇక్కడ ఉన్నప్పుడు ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళకు పిల్లలు లేరు. ఇక్కడ రెక్టర్ ఫాదర్ వారు దేవదాస్ గారు ఉన్నారు. ఆ ఫాదర్ గారిని కలిసినప్పుడు వారి యొక్క బాధను ఫాదర్ గారికి చెప్పారు. ఏమని అంటే వారికి సంతానం లేదు. ఇప్పుడు దేవదాస్ ఫాదర్ గారు ప్రార్థన చేసి, మీరు తండ్రి గారి యొక్క సమాధి దగ్గర నుండి మీ చేతులు తండ్రి గారి యొక్క సమాధి మీద వచ్చి ప్రార్థన చేయండి. తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేర్చబడుతుందని ఫాదర్ గారు చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆ కాలం ప్రార్థన చేయడం నేను చేస్తూ ఉంటే అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ యొక్క సాక్ష్యాన్ని నాకు తెలియపరుస్తున్నారు. ఫాదర్ గారండి, మేము హైదరాబాద్ కానీ మాకు సంతానం లేదు. ఎవరో చెప్పడం ద్వారా ఈ ప్రాంతానికి వచ్చి ఫాదర్ దేవదాస్ ఫాదర్ పేరు ఇంకా గుర్తుపెట్టుకొని ఫాదర్ గారు ప్రార్థన చేసిన తర్వాత తండ్రి గారి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాము. మాకు ఒక సంతానం కలిగింది. అందుకని మేము ప్రతి సంవత్సరం కూడా తండ్రి గారికి భక్తులుగా ప్రతి సంవత్సరం వస్తాము అని ఆ పిల్లలు తెలియపరుస్తున్నాను. చూడండి క్రైస్తవ సహోదరి సహోదరి గారు, ఆర్సిఎం సంఘానికి చెందినటువంటి వ్యక్తులకు స్వస్థత చేస్తున్నాడా తండ్రి గారు? క్రిస్టియన్స్కి స్వస్థత చేస్తున్నాడా తండ్రి గారు? హైదరాబాద్ చేస్తున్నారా తండ్రి గారు? ముస్లింలకు చేస్తున్నారా తండ్రి గారు? అందరికీ చేస్తున్నారు. మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది అనేది మనం ఎవరికైనా ప్రార్థన చేయవచ్చు. నేను హైదరాబాద్ చూస్తున్నాం, నేను ముస్లింలు చూస్తున్నాం, ఎవరిని కూడా లేదు. నేను నా తల్లిదండ్రుల యొక్క సహాయం ద్వారా, నా తల్లిదండ్రులకు పుట్టడం ద్వారా, నా తల్లిదండ్రులు ఆర్సిఎం సంఘంలో పుట్టారు కాబట్టి నేను ఈ ఆర్సిఎం సంఘంలో ఈ యొక్క విశ్వాసంలో ఎదుర్కొన్నాను. నాకు హైదరాబాద్ సహోదరులు వారి యొక్క తల్లిదండ్రులు హైదరాబాద్లో జీవించారు కాబట్టి ఆ హైదరాబాద్లో వారి యొక్క విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు. తప్పు కాదు. వారు కూడా పూజించేది దేవుడినే. ఏ దేవుడైనా కానీ ప్రతి ఒక్క విశ్వాసాన్ని దీన్ని దీవిస్తున్నారు. అంతేకాని ఏ మతం కానీ ఏ కులము కానీ ఏది కూడా మనం దూషించలేదు. కానీ మన తల్లిదండ్రులు చూపించినటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నాము. కానీ మనము ఒకరికొకరు మేలు చేసుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఇతరులను ద్వేషించకుండా, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులను గౌరవిస్తూ, చాలా ఐక్యత కలిగి, ప్రేమభావం కలిగి, స్నేహభావం కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే నిజమైనటువంటి మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఈ లోకంలో జీవిస్తాము. క్రీస్తు సహోదరి సహోదరులు, క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిని కూడా తన చెంతకు ఆహ్వానించారు. తప్పుగా
లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా అట్లా మరణించిన తర్వాత తన యొక్క సమాధి చెంతకు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. అన్ని మతాలను కూడా ఆకర్షిస్తూ ఉన్నాడు. ఆయన తన యొక్క ఫలాలను మనం తింటూ ఉన్నాము. ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న అందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏ విధంగా మనం జీవిస్తున్నాము, మనల్ని చూసి ఇతరులు ఆదర్శాలను పొందుతారా, ఇతరులను చూసి మనం ద్వేషించుకుంటాము అని ఆత్మపరిశీలన చేసుకుంటాం. మనం ఏ విధంగా జీవిస్తున్నామని ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవుడి పూజలో మొదలుగా తండ్రి గారు మీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పవిత్ర సన్నిధికి వచ్చాము. మాకు ఏ కోరిక తెలుసో మీకు తెలుసుకుంటున్నా, మా యొక్క కోరికలన్నీ కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. తండ్రి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన మీ చిత్త ప్రకారం అయితే ఆ కోరికలు సరైన సమయంలో నెరవేర్చాలని దేవుడి పూజను ప్రార్థించిందా. త్రిత్వేక సర్వేశ్వరుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించవలసిన ఈ పవిత్ర కాలంలో నేను తరచుగా నిర్వహించు నిత్యానందములు చేరబడినట్టుగాక నా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ప్రభు మీతో ఉండగాక మీ ఆత్మతో ఉండగా నీ మనస్సులో ఉన్న ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మేము ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత చెల్లించడం మా పాస్కాయ క్రీస్తు బలమైనది కావున మేము ఎక్కువగా స్థితించి మహిమ కలుగుతూ యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము ఏమైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన వస్తువు నిర్ణీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధంగా క్రీస్తునందు ఉన్నత యుగం ప్రారంభమైనది కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కాలతో ఉప్పొంగుచు మేము స్థితించబడి పరలోక శక్తులను నూతన తరంగను మీ మహత్వములో నిరంతరం కీర్తించుదాం. ఇట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును నీ మహిమతో నిండియున్నావు. పరిశుభ్రతను సంప్రతి మొదలుచున్నాము. ఈ విధంగా మాటలకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు కలగాక. అతని శ్రీమశ్రలకు తనకు అనిష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అతను పని కృతజ్ఞత వందనని చెప్పి తరచి శిష్యులైంచు ఇచ్చాను. మీరందరూ దేవుని తీసుకొని చెప్పాను. ఏమైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరమా సర్వీస్ ఆ విధంగానే వచ్చిన అనంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనని చెప్పి శిష్యులకి చూచు ఇట్లా మీరందరూ దేవుని తీసుకొని దేవుని నుండి పాలన చేయము. ఏదైనా ఇది నా తనలో తెలియని యొక్క నాగరికత పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాపరిహారకి విధానములు దీనిని నా జ్ఞాపకార్థం చేయండి. సర్వీస్ ఇది విశ్వాస రహస్యము. వచ్చే వరకు వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును మొత్తాలను స్మరించు జీవకోసం ఎప్పటికీ రక్షణ పాత్రలు సమర్పించున్నాము. మీ సముఖము గురించి మీకు పరిచయం చేయటం మన పాత్రలుగా చేసినందుకు మీకు అందరినీ తెలుపుచున్నాము. క్రీస్తు శరీరంతో నాలుగు అనుభవము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచినది ప్రతిపాదించుకున్నాము. ప్రపంచంలో వ్యాపించిన మీ దృశ్య జ్ఞాపకం ఉంచుకోవడం మా 14వ సింహాలయ బాబు గారిని జోసెఫ్ రాజారావు నాన్నగారిని ఒకరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యొక్క పరిపూర్ణని చేయము. ఉత్తరాంగంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
నువ్వు కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడం, వారిని నువ్వు ప్రకాశంలోకి చేర్చుకోవడం మా అందరిపై దయచేసి. ఆమేన్. ఇదిగో సందేశం కూడా, ఇదిగో లోకమైన పాపంలో పరిహరించేయమనే లోకాశకు కొరకులోని కూపిలో గ్రామంలో ప్రభు, నీ నా ఇందు ప్రవేశించి నీ పాత్రని కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత. ఆమేన్.